వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. ఇక వరంగల్లో సందడిగా ఫ్యాషన్ షో అంటూ కాకతీయ వైద్య కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్కర్ష 24 కార్యక్రమాల్లో భాగంగా గురువారం సాయంత్రం నిర్వహించిన ఫ్యాషన్ షో అలరింపజేసింది. వైద్య విద్యార్థులు ప్రత్యేక వేషధారణలతో ఆకట్టుకున్నారు. జంటగా బృందాలుగా ఇచ్చిన ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఇక నలు దిశలా మన కీర్తి చాటేలా అంటూ నేడు పర్యాటక దినోత్సవం. ఈ సందర్భంగా ఇక ఇది కిల్లా వరంగల్. ఇక్కడ ఏమేం కార్యక్రమాలు ఉంటాయంటే పర్యాటక ప్రాంతాలు కాలుష్యమయం కాకుండా ఉండేందుకు ప్రకృతి హితంగా సైకిల్పై వెళ్ళి సందర్శించడం, సమీపంలో ఉంటే నడక ద్వారా వెళ్ళి చూడడం. సైకిలిస్టులు ఉదయం 6 నుంచి హనుమకొండ కలెక్టరేట్ ముందు సైక్లింగ్ ప్రారంభించి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని వరంగల్ కోటకు చేరుకుంటారు. ఇది ఇనుగుర్తులోని కాకతీయుల శిలాశాసనాలకు సంబంధించిన వార్త. ఇది కాళేశ్వరం ఇట్లా పచ్చదనం కూడా చేస్తున్నారు పర్యాటక దినోత్సవం రోజు. ఇక ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా చికెన్ గున్యా లక్షణాలతో చాలామంది వ్యాధి బారిన పడుతున్నారు. ఒళ్ళు కీళ్ళ నొప్పులతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి. ఇక జ్వరాలతో మంచం పట్టి కోలుకున్న బాధితులను కాళ్ళు చేతులు లాగడం, నీరసం, ఒళ్ళు కీళ్ళ మెడ నొప్పులు వదలడం లేదు. నొప్పుల పుణ్యమాని ఏ పనులు చేసుకోలేక ఇక్కట్లకు గురవుతున్నారు. నర్సంపేట డివిజన్లో వైరల్ డెంగీ ఫీరాల బారిన పడి నానా హైరాణ పడుతున్నారు. నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో రద్దీగా ఉండడమే కాక ఒక్కో పడకపై ఇద్దరిని పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు సైతం రోగులతో నిండిపోతున్నాయి. ఇది ఒకే పడకపై చికిత్స పొందుతున్నటువంటి 2 రోగులు. ఇక దీనికి వైరల్ జ్వరంతో తగ్గిన నొప్పుల తీవ్రత కొన్ని రోజుల దాకా ఉంటుంది. నీరస నివారణకు కొబ్బరి నీళ్లు, మల్టీవిటమిన్ల సప్లిమెంట్లు తీసుకోవాలి. కొంతమందికి తగ్గేందుకు 2-3 నెలలు పట్టొచ్చు. ఆందోళన చెందాల్సిన పని లేదు. పోషకాహారంతో పాటుగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఇవి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు.